ఏమో అత్త, గుడికి వెళ్ళాలంటేనే చిరాకేస్తుంది. ఎందుకురా? అక్కడ జరిగేవి కొన్ని చూస్తుంటే దేవుడి పైన అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. మైండ్ డైవర్ట్ అయిపోతుంది అత్త. ఏం చూసి డైవర్ట్ అవుతోంది? ట్రెడిషనల్ డ్రెస్ కాకుండా పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని రావడం, దేవుడి దర్శనాలకు వచ్చి మొబైల్స్ యూజ్ చేయటం, టెంపుల్ ప్రెమిసెస్లో కాల్స్ మాట్లాడడం, సెల్ఫీస్ తీసుకోవడం, గుడిలో ఫ్రెండ్స్ కలిస్తే గట్టి గట్టిగా మాట్లాడడం. వాళ్ళందరినీ చూస్తుంటే దేవుడి పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఓ, ఇదా నీ ప్రాబ్లం? అలాగే గుడికెళ్ళడం మానేద్దు. కానీ నీకు చిన్న టాస్క్ ఇస్తా. అందులో సక్సెస్ అయితే గుడికెళ్ళటం మానే. ఏంటది? వెళ్ళి దేవుడి పటాల దగ్గర రాగి చెంబుంది, అందులో నిండా నీళ్లు పట్టుకురా. సరే అత్త. ఇదిగో అత్త, తెచ్చా. ఇది తీసుకుని మన స్ట్రీట్ చివరిలో ఉన్న వేప చెట్టు వరకు వెళ్ళి రావాలి. చెంబులో నీళ్లు వలక్కుండా, పూలు బయటపడకుండా చూడాలి. చాలా ఈజీ టాస్క్ అత్త. ఇదిగో అత్త, ఒక్క చుక్క పడకుండా తీసుకొచ్చా. పూలు కూడా అలాగే ఉన్నాయి. వేప చెట్టు వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో ఏమేం చూసావు? ఏం చూడలేదు. ఎందుకు? ఎందుకంటావేంటత్త? నా కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా పూల మీద, నీళ్ళ మీద ఉండే. గుడికెళ్తే కూడా అంతే ధీరన్. నువ్వు దేని గురించి వెళ్ళావో దానిపైన మాత్రమే ఏకాగ్రత పెట్టు. గుళ్ళో ఉన్న ఆ కాసేపు చుట్టుపక్కల వాటిపై కాకుండా ఆ ఈశ్వరుడిపైనే దృష్టి పెట్టు. నువ్వు భక్తితో ఉండు, మిగతావన్నీ ఆ పరమాత్ముడికే వదిలేసేయి.